ఒక గండ నుంచి గట్టెక్కాంరా. ఇక లలిత దగ్గరికి వెళ్ళాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ వదిని మోసం చేశానన్నా? కాదన్నయ్య, కన్న కొడుకు కోసం, వదినికిచ్చిన మాట నిలబెట్టడం కోసం తనకి తెలియకుండా తలకు మించిన భారాన్ని తలకెత్తుకుంటున్నావని భయంగా ఉందన్నయ్య. రే, నదిలోకి దూకాలన్నప్పుడు ఈత వచ్చా రాదా అన్నది ఒడ్డున ఉన్నప్పుడే ఆలోచించాలరా. దూకేశాక కాదు. మంచికో చెడుకో అడుగు ముందుకు వేసేశాం. ఇక ఆపలేంరా, ముందుకు వెళ్లాల్సిందే. కానీ అన్నయ్య, పెద్దోదిని కంటే విష్ణుగాడి వ్యాపారం కోసం ఇంటి మీద చిన్న లోన్ తీసుకుంటున్నానని చెప్పి సంతకాలు పెట్టించావు. మరి లలితోదినికి ఏం చెప్తావు? విష్ణుగాడి బిజినెస్ కోసం లోన్ పెడుతున్నానంటే లలితోదిని ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? ఎందుకు ఒప్పుకుంటుందిరా? మరి అందుకే అంటారా, అబద్ధం అనేది అసలు ఆడకూడదని. ఆడాము అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాల్సి ఉంటుందని. అక్కడ మరో అబద్ధం వెతుక్కోవాలి. ఆ ఇంటి పేపర్లది. వీళ్ళేంటి విష్ణుగాడి బిజినెస్ కోసం లోన్ పెడుతున్నామని చెప్పి అన్నపూర్ణం సెల్లంతో సంతకాలు పెట్టించారు. ఓకే, అవి పట్టుకుని నేరుగా బ్యాంకుకు పోకుండా బయట మీటింగ్ పెట్టడం ఏంటి? ఆ పేపర్ లోపల పెట్టేసి మరో పేపర్లు తీయడం ఏంటి? అవి పట్టుకుని నేరుగా లలిత సెల్లం ఇంటికి వెళ్ళడం ఏంటి? ఒక బిజినెస్ కోసం రెండింటి మీద లోనా? నిజంగా అవి లోన్ పత్రాలేనా, లేక రెండులనే కలిపి చుట్టు పెట్టేసే పత్రాలా? ఏదో తేడాగా ఉంది. లలిత, లలిత, వస్తున్నానండి. ఏంటండి? కూర్చో. అంజీ, పెన్ని, అన్నయ్య, ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఏం పేపర్స్ అండి ఇవి? చెప్పు, అవేం పేపర్లో చెప్పు. అదే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నావు కదా, దానికి సంబంధించిన పేపర్లు. సంతకం పెడితే బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయిస్తాను. ఓ, బ్యాంక్ అకౌంట్ కోసమా? అబ్బా, అక్కడ చదవలేదు, ఇక్కడ చదవలేదు. చదవడానికి ఏముందిలే, వీళ్ళకి ఇంగ్లీష్ చదవడం వస్తే కదా. అమ్మా, నేను బయటికెళ్ళొస్తాను. సరే. ఏంటి సంతకాలు చేసుకుంటున్నారు? ఈ పిల్లకి చదవచ్చు కదా, చదువుతుందేమో చూద్దాం. అదేనే, బ్యాంక్ అకౌంట్ కావాలి అన్నాను కదా, దానికి సంతకం పెట్టమని పేపర్స్ తీసుకొచ్చారు నాన్న. అవునమ్మా, బ్యాంక్ అకౌంట్ కోసమే. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు సంతకం పెట్టి లలిత. అలాగేనండి. మావయ్య, నువ్వు మెల్లగా మెల్లగా మెల్లగా. ఏం లేదమ్మా, లోపల మీ నాన్న మీ అమ్మతో సంతకాలు తీసుకుంటున్నాడు కదా. ఏం పేపర్లు అవి? అది అమ్మ బ్యాంక్ అకౌంట్ కావాలంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటున్నారు. ఆయన అన్నాడు అనుకో, నువ్వు చూసావా అని. ఏ అలా అడిగావు? ఏం లేదమ్మా, అవి అకౌంట్ పేపర్స్ కాదు, మిమ్మల్ని ముంచేసే పేపర్స్ అని నా డౌటు. ఇదిగో, అచ్చం అలాంటి పేపర్స్ మీదే ఆ ఇంట్లో అన్నపూర్ణ శల్యంతో కూడా సంతకాలు తీసుకున్నాడు. ఇదేంటి అంటే, ఆ విష్ణుగాడు హోటల్ పెట్టుకుంటున్నాడు కదా,